హాయ్ ఫ్రెండ్స్, కాంతి కంటే వేగంగా ఏది ప్రయాణించలేదనేది ఐన్స్టీన్ చెప్పిన ప్రాథమిక సూత్రం. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక అద్భుతాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కాంతి తరంగాల లోపల దాగి ఉండే కొన్ని చీకటి బిందువులు కాంతి కంటే వేగంగా దూసుకుపోతున్నాయని వారు గుర్తించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాంతిలో ఉన్న ఈ చీకటిని కెమెరాలో బంధించారు. ఆ వింత ఆవిష్కరణ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చారిత్రాత్మక పరిశోధనను ఇజ్రాయెల్లోని ప్రఖ్యాత టెక్నియన్ ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ప్రొఫెసర్ ఇడో కామినో నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, MIT శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో భాగస్వాములయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రఖ్యాత నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు కాంతిలో చీకటి ఎలా ఉంటుంది? దీనికోసం శాస్త్రవేత్తలు అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనే అత్యాధునిక పరికరాన్ని వాడారు. ఇది కేవలం 3 ఫెమ్టోసెకండ్లలో, అంటే సెకనులో ఒక క్వాడ్రిలియన్ వంతు కాలంలో జరిగే మార్పులను కూడా చిత్రీకరించగలదు. కాంతి తరంగాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు కొన్ని చోట్ల అవి ఒకదానితో ఒకటి క్యాన్సిల్ అయిపోయి శూన్యంగా ఏర్పడుతుంది. దాన్నే ఫేజీ సింగులారిటీ లేదా చీకటి బిందువు అని పిలుస్తారు. ఈ బిందువులు కాంతి తరంగాల మధ్య సుడిగుండాలా తిరుగుతుంటాయి. ఈ పరిశోధనలో తేలిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చీకటి బిందువులు కాంతి వేగం కంటే 4% ఎక్కువ వేగంతో కదులుతున్నాయి. అంటే ఇవి వాక్యూమ్లో కాంతి వేగాన్ని కూడా అధిగమిస్తున్నాయి. ముఖ్యంగా 2 వ్యతిరేక దిశల్లో ఉండే చీకటి లేదా శూన్య బిందువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి అంతమయ్యే ముందు వాటి వేగం ఊహించని రీతిలో పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు నేరుగా కొలిచి చూపించారు. 50 ఏళ్ల క్రితం ఊహించిన ఈ సిద్ధాంతం ఇప్పుడు ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. ఇక్కడ ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి ఎటువంటి ముప్పు లేదు. ఎందుకంటే ఈ చీకటి బిందువులు ఎటువంటి పదార్థం లేదా ద్రవ్యరాశిని కలిగి ఉండవు. అవి కేవలం కాంతి లేని శూన్య ప్రదేశాలు మాత్రమే. వీటి ద్వారా ఎటువంటి సమాచారం లేదా శక్తిని కాంతి కంటే వేగంగా పంపడం సాధ్యం కాదు. కాబట్టి భౌతిక శాస్త్ర నియమాలను అతిక్రమించకుండానే ఇవి కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు హెక్సాగోనల్ బోరాన్ నైట్రేట్ అనే ఒక ప్రత్యేకమైన పలుచని పొరను వాడారు. ఇందులో కాంతి తరంగాలు సాధారణం కంటే నెమ్మదిగా ప్రయాణిస్తాయి. దీనివల్ల ఆ వేగవంతమైన చీకటి బిందువులను కెమెరాలో బంధించడం సులభమైంది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో నానో స్కేల్ టెక్నాలజీ ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెను మార్పులు తీసుకురానుంది. మైక్రోస్కోపిక్ లెవెల్లో కాంతిని మనకు కావలసినట్లుగా నియంత్రించడానికి ఇది ఒక కొత్త మార్గాన్ని చూపించింది. చూసారుగా, కాంతి వెలుగులో దాగి ఉన్న చీకటి రహస్యాలను సైన్స్ ఎలా ఛేదించిందో. కాంతి కంటే వేగంగా చీకటి ప్రయాణించగలదనే ఈ సంచలన నిజం భౌతిక శాస్త్ర ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. సైన్స్ సృష్టించిన ఈ వింత మున్ముందు ఇంకెన్ని వింతలను చూపిస్తుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.